హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు బండారు రాధాకృష్ణ విరచిత వివేచనాంశం మానవవాద భావ విప్లవం రావాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మానవవాద భావ విప్లవం రావాలి, ఇక వినండి. ధర్మో రక్షతి రక్షిత అనేది నినాదం, ఆకర్షణీయమైన అందమైన నినాదం. నీవు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుందని దాని భావం. కానీ ఇక్కడ ధర్మం అంటే మానవులందరికీ వర్తించేది కాదు. అది నేడు కులధర్మంగా మారిన నాటి వర్ణధర్మం. నాడు సర్వధర్మశాస్త్రాల సారంగా చెప్పుకునే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పించారు. కులాన్ని రక్షించడం ద్వారానే వైదిక ధర్మం రక్షింపబడుతుందని చెప్పడం కోసం గీతలో వర్ణ వ్యవస్థ కోసం ఎన్నో తంటాలు పడ్డారు. శంకరుడు అద్వైతాన్ని ప్రతిపాదించిన, రామానుజుడు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన, మధ్వుడు ద్వైతాన్ని ప్రతిపాదించిన అన్నింటిలోని సారాంశం వర్ణ వ్యవస్థను, అంటే నేటి కుల వ్యవస్థను కాపాడటం కోసమే అనేది స్పష్టం. వినాయకుడి తల నరికి శివుడు ఏనుగు తల అతికించాడంటే తలలు మార్చే శస్త్రచికిత్స ప్రాచీన కాలంలోనే ఉంది అని సైన్స్ కాంగ్రెస్లో సాక్షాత్తు భారతదేశ ప్రధాని అన్నారంటే అది దేశానికి తలవంపులు తెచ్చేదిగా మేధావులు వ్యక్తపరిచారు. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ఐఐటి ప్రొఫెసర్లు అలాగే మాట్లాడటం విడ్డూరమే. జ్యోతిష్యం, వాస్తు లాంటి అశాస్త్రీయ అంశాలను పాఠ్య గ్రంథాలలో పెట్టడం అంటే దేశ ప్రగతి ఎంత దిగజారిపోతుందో అర్థం చేసుకోవచ్చు, అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ దినదినాభివృద్ధి చెందుతూ అప్రతిహతంగా ముందుకు సాగిపోతుంది. ఆధునిక విజ్ఞానం అందిస్తున్న కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, విమానయానాలు, ఆధునిక వైద్య పరికరాలు ఇలాంటి అనేకం అనుభవిస్తున్నాం. కానీ సైన్స్ తత్వాన్ని అర్థం చేసుకోక శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోలేకపోతున్నాం. మనం అనుభవించేది సైన్స్ ఫలితాలను, కానీ ఆచరించేది మూఢనమ్మకాలను. ప్రతి చోట అడుగడుగున ఈ వైవిధ్యం కనపడుతుంది. భారతదేశం నేడు మూఢ విశ్వాసాల ఊబిలో చిక్కుకుపోయింది. సైన్స్ కంటే మతమే గొప్పది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకు అధికారంలో ఉన్న నాయకులు, అధికారుల ప్రోత్సాహం కూడా ఉంది. దీనివల్ల మత కల్లోలాలు, మత మారణకాండకు హద్దు లేకుండా పోతుంది. రాజ్యాంగంలో రాసుకున్న సెక్యులరిజం, సోషలిజం అనే మాటలు నీటి మీద రాతలుగా మారిపోయాయి. ఒక మతం, ఒకే పార్టీ, ఇటువంటి ఫాసిస్టు లక్షణాలు క్రమంగా బలపడుతున్నాయి. భిన్న భావాలను సహించే పరిస్థితులు క్షీణించిపోతున్నాయి. వివక్ష, ద్వేషం, దోపిడీ, నియంతృత్వం ఆ పోకడలు నేడు రాజ్యమేలుతున్నాయి. నేటి పాలకులు ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడం ద్వారా ప్రతిపక్షం లేకుండా చేసే తత్వం కొనసాగుతుంది. మన దేశంలో మతానికి, తత్వానికి తేడా లేనట్లే పురాణాలకు, చరిత్రకు తేడా లేకుండా పోతుంది.
కట్టు కథలతో కూడిన రామాయణం, భారత, భాగవతం అలాంటి గ్రంథాలలో పేర్కొన్న సంఘటనలన్నీ వాస్తవంగా జరిగిన చరిత్రగా నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కట్టు కథలకు విపరీతమైన వక్రభాష్యాలు జోడించి ప్రచారం చేయడం హిందూ ప్రవచనకారులు తమ కర్తవ్యంగా భావించి పనిచేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో తత్వశాస్త్రానికి మతానికి తేడా లేకుండా పోయింది. అందువల్ల భారతీయ తత్వశాస్త్రం అంటే హిందూ మతంగా అర్థం చేసుకుంటున్నారు. పవిత్ర గ్రంథాలుగా చలామణి అవుతున్న వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత ఇటువంటివన్నీ ఒక జీవన పద్ధతిని నిర్ణయించడం లేదు. మౌలిక సత్యాలకు, విలువలకు కూడా ఆ గ్రంథాలు విరుద్ధమైన ప్రతిపాదనలు చేశాయి. అవి పరలోకానికి సంబంధించినవే కానీ ఈ లోకానికి సంబంధించినవి కానే కావు. అవన్నీ దైవానికి సంబంధించినవే కానీ మనిషికి సంబంధించినవి కావు. అవన్నీ మతానికి సంబంధించినవే కానీ మానవత్వానికి సంబంధించినవి కావు. చారువాక, జైన, బౌద్ధంలో న్యాయదర్శనాలు ఉన్నప్పటికీ జనబాహుళ్యంలో అవి ప్రాచుర్యంలో లేదు. తత్వం, మతం రెండూ ఒకటి కావు. తత్వం లక్ష్యం సత్యాన్వేషణ కాగా మతం లక్ష్యం అసత్యంపై విశ్వాసం కలిగి ఉండటం. ఆది శంకరాచార్యుడు బౌద్ధాన్ని నాశనం చేశాడు. ఆనాటి పాలకుల అండతో బౌద్ధ భిక్షువులను చంపించాడు. బౌద్ధ ఆరామాలను కూల్చి హిందూ దేవాలయాలు నిర్మించాడు. అడుగంటిపోయిన వేద సంస్కృతికి తిరిగి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. యజ్ఞయాగాది క్రతువులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. వివక్షలకు, అసమానతలకు పట్టం కట్టిన స్మృతులు ఆవిర్భవిస్తున్నాయి. మనుధర్మశాస్త్రం పేరుతో రచించిన మనుస్మృతి ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గమైన రచనగా భావించిన అంబేద్కర్ దాన్ని 1927 డిసెంబర్ 25న బహిరంగంగా దహనం చేశారు. ఆనాడు వర్ణధర్మం పేరుతో శూద్రులను ఘోరంగా హింసించారు. పురాణాల రాకతో భారతదేశంలో భావగమనం వెనక్కు నడిచింది. జ్ఞానం నుంచి అజ్ఞానం వైపు, సత్యం నుంచి అసత్యం వైపు, సమత నుంచి అసమత వైపు, మానవత నుంచి దైవం వైపు నడుస్తోంది. పౌరాణిక సంస్కృతి దేశాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఈ రకంగా ధర్మో రక్షిత అంటూ సమాజాన్ని అధర్మం వైపు నడపడానికి పౌరాణిక సంస్కృతి ప్రస్తుత పాలక పార్టీ పాలనలో విశ్వ ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటికీ విరుగుడు కావాలంటే మానవవాద భావ విప్లవం రావాలి. అందుకు మీడియా తోడ్పాటుతో వివేకవంతులైన యువకులు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది అంటూ బండారు రాధాకృష్ణ మానవవాద భావ విప్లవం రావాలి అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, మీరు ఆలోచించండి. ధన్యవాదాలు.